సాయిరం. పెళ్లి అయిపోయాక ఆడవాళ్ళు కొంచెం మంది ఆడపిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు, పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తుంటారు. దీనికి కారణం ఏంటి? సరే ఇల్లంతా బాగా వాస్తుపరంగా ఉంది అనుకుంటాం, కానీ టాయిలెట్ దగ్గర వచ్చిన సమస్య అంతా కూడా. నైరుతి బెడ్రూమ్ కి ఉత్తర వాయువ్యంలో టాయిలెట్, అంటే మధ్యలో రెండు బెడ్రూమ్ కి మధ్యలో చిల్డ్రన్ బెడ్రూమ్ కి వాయువ్యం బెడ్రూమ్ కి దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్, ఆ వాయువ్యం బెడ్రూమ్ కి. నైరుతి బెడ్రూమ్ కి ఉత్తర వాయువ్యంలో టాయిలెట్, అంటే ఆ మధ్యలో ఉన్న ఉత్తర భాగాన్ని అలా డివైడ్ చేసేసి నైరుతి బెడ్రూమ్ కి ఉత్తర వాయువ్యంలో, చిల్డ్రన్ బెడ్రూమ్ కి దక్షిణ ఆగ్నేయంలో. అంటే దక్షిణాగ్నేయంలో చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఉన్న దక్షిణ ఆగ్నేయంలో ఉన్న టాయిలెట్ వెంటిలేషన్ నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయువులో ఉన్న టాయిలెట్ నుంచి వెంటిలేషన్ వెళ్తుంది. దాంతో అక్కడ ఉత్తర వాయువ్యం దోషం ఏర్పడుతుంది నైరుతి బెడ్రూమ్కి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏమో దక్షిణ ఆగ్నేయం కప్పేసి దోషం ఉంటుంది. ఇలా కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల ఉత్తర వాయువ్యంలో అట్లా పెంచినట్టుగా బయటికి పెరిగినట్టుగా కడతారు, అంటే విదిన్ ది రూమ్ కాకుండా కొంచెం బయటికి. దాంతో ఉత్తర వాయువు దోషం లేదా ఉత్తర వాయువు కప్పేసిన దోషాలు కూడా ఉంటాయి. మొత్తం స్థలానికి అంతటికి కూడా ఉత్తరం ఖాళీ స్థలంలో ఉత్తర వాయువులో ఒక టాయిలెట్ కట్టడం, ఇంటికి ఉత్తర వాయువులో గుమ్మాలు ఉండడం, ఇలాంటి దోషం వల్ల ఆడవాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు.